కాఫీ అడిగితే ఇంత పెద్ద హోటల్ తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్ రా. నువ్వు అంత ఆవేశపడకరా, బిల్లు నువ్వే కడితే కానీ. ఆర్డర్ సార్. కాఫీ ఉందా? హాట్ కాఫీనా సార్, కోల్డ్ కాఫీనా సార్? హాట్ అంతా కోల్డ్ అంతా? హాట్ 35 సార్, కోల్డ్ 80 సార్. కోల్డ్ వద్దులే బాబు, 2 హాట్ కాఫీ 5 కప్పులు. 2 కాఫీ 5 కప్పులు రావు సార్. ఏ 4 కప్పులు గ్లాస్ తీసురా. ఓకే సార్. ఎలా వచ్చాను టచ్ ఇక్కడ టచ్లు ఇస్తే ఎవరు ఇవ్వాలరా? నువ్వు ఇవ్వాలి, మరి నువ్వు పుచ్చుకోవాలి. పని చూడు. ఒరే వెనకాల అమ్మాయి భలే ఉందరా. ఎక్కడరా? రే గమ్మున తాగండి రా, చల్లారిపోతే కోల్డ్ కాఫీ 4 రూపాయలు. సార్ 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 ఒక్క నిమిషం, పండుగడికి డౌట్ అండి సార్. అడుకో సార్ 1 ఫైన్ మార్నింగ్ బ్రిటిష్ అంతా మీ ఇంటి తలుపు కొట్టి సుబ్బు నేను దారుణంగా ప్రేమిస్తున్నాను, మీ ఆవిడ చంపేసి నేను పెళ్లి చేసుకుంటా అంటే మీరేం చేస్తారా? సింపుల్. నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో చూస్తాను అని చెప్పి మా ఆవిడ చేత నా చావుకు ఎవరూ కారణం కాదు అని ఒక లెటర్ రాయించి నైస్ గా దాన్ని చంపేసి ప్రీతి జంటను మ్యారేజ్ చేసుకుంటాను. So nice of you. అయితే ఆవిడ వచ్చారు, లెటర్ రాయించుకోండి. అవునరా, కనకాన్నే మా వాళ్ళ తెలియక నీలాంటి సునకానికి ఇచ్చి పెళ్లి చేశారు. ఏరా నీకు మాధురి దీక్షిత్ ప్రీతి జింతా కావాలా? నచ్చిన వాళ్ళ కోసం ఎంత కష్టమైన పనైనా చేయాలి. దట్స్ వై. సో యు మీన్ టు సే ఐ నో ఇది కొత్త యాంగిల్. పెస్తో వేసావా? వేసాను సార్. కాన్నా వేసాను సార్. జుక్కీరో వేసాను సార్. పెప్పరికా వేసాను సార్. మరి పాటికి ఇవన్నీ వేస్తే మంచి ఘమఘమలాడే వాసన రావాలి. అన్ని మీరు చెప్పినట్టే వేసాను సార్, అయినా బేక్ అవ్వట్లేదు. అన్నిటితో పాటు ఈ స్విచ్ కూడా ఆన్ చేస్తే బాగుంటుంది కదా. ఇది అర్థం. అంజలి మీ అమ్మాయి సార్? చెప్పానుగా, నేను అంజలి క్లాస్మేట్ అండి. ఐఎమ్ రిషి. మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. అసలు మీ పోలికలే రాలేదండి. ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఓకే. పొరపాట్లో నిజం చెప్పాను. నైస్ మీటింగ్ యూ సార్. ఏం కావాలి బాబు? ఒకళ్ళు ప్రమీల్ నన్ను చూస్తే టెంప్ట్ అయిపోద్ది, మాట్లాడితే మెల్ట్ అయిపోద్ది, ముట్టుకుంటే కనెక్ట్ అయిపోద్ది. మీరు ఇక్కడే ఉంటే లేట్ అయిపోద్ది. ఏమే రేపు ఎర్లీ మార్నింగ్ నన్ను 9కి లేపే. మరి ఎంత అర్లీగా అంటే నిద్ర సరిపోదేమో. ఈ వయసులో కష్టపడకపోతే ఇంకెప్పుడు పని చేస్తావు నాన్న? జోకులు వేస్తున్నావా? లేదు నాన్న, చపాతీలు వేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇండియాకి వెళ్తానంటుంది. ఒక్కతే వెళ్తోంది, అదే నా భయం. అసలే అది అమాయకురాలు, నోట్లో వేలు పెట్టినా కొరకలేదు. నేను నన్ను రంగమ్మా, అయ్యగారు వచ్చే టైం అయింది, కాస్త డైనింగ్ టేబుల్ సర్దు. మావయ్య గారు మీరు ఇంకా పడుకోలేదా? నీ బొంద, అప్పుడే కాంటాక్ట్ లెన్సెస్ తీసేవా? మీరా? పగలంతా ఎలాగో లెన్సులు వాడతావు, కనీసం రాత్రిపూటైనా కళ్ళజోడు పెట్టుకోవచ్చు కదే. కళ్ళజోడు పెట్టుకుంటే ముసల్దాన్లా ఉంటానండి. పెట్టుకోకుండా మొగుడిని ఇలా మావే గారని పిలిస్తే చాలా అసహ్యంగా ఉంటుందండి. ఇదిగో నా మాట విని లెన్సులు తీసేశాక గదిలోంచి బయటికి రాకు, అర్థమైందా? అలాగే. అటు కాదు ఇటు వస్తున్నానుగా. పెళ్లికి ముందు మీ నాన్న మా అమ్మాయికి సైట్ ఉందంటే ఏ జూబ్లీహిల్స్ లోనో ఉందనుకున్నాను. ఇదని మొత్తం అయిపోయాక తెలిసింది. ఇవన్నది పంటలు కోయడానికి, పేకలు కోయడానికి కాదు. కొట్టాలనుకుంటే ఈయన కొట్టు. కొడుకు పెళ్లి ఇష్టం లేదో తెలుసుకోకుండా పెళ్లి కొప్పుకుంది ఈయన. సరిపోయింది. ఈరోజు హలో, ఇదేంటి బోర్డు? ఇదేంటి రోడ్డు? ఈ బోర్డు కింద ఈ రోడ్ లో బైక్ పార్క్ చేయడానికి ఎంత ధైర్యం నీకు? బైక్ పార్క్ చేస్తాను, ధైర్యం ఎందుకు? స్టాండ్ ఉండాలి కానీ. జోకా? ఫ్యాక్ట్. నీతో డిస్కషన్ అనవసరం, ఫైన్ కట్టు. కాలేజీలో ఫీజే కట్టను, ఫైన్ ఎందుకు కడతా? స్టూడెంట్ వా, ఓ పాతికుంటే ఇచ్చిల్పు. కలిసి 5 నిమిషాలు అవ్వలేదు, అప్పుడప్పుడు ఎత్తారంటున్నా. ఇది అప్పు కాదు. మరి లంచమా? నువ్వు ఇచ్చే బోర్డు పాతికి అంత మాట ఎందుకులే. ఎంత ఇచ్చామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎందుకు ఇచ్చామన్నది ఇంపార్టెంట్. రాస్తే 50, ఇస్తే 25. ఎందుకు ఇవ్వాలండి? బండి నడిపితే లంచం, ఆపితే లంచం, స్టాండ్ ఎత్తే లంచం, సౌండ్ ఎత్తే లంచం. ఎన్నాళ్ళు దౌర్జన్యం, ఎన్నేళ్ళు దుర్మార్గం. ఏంటి రెవల్యూషనా? కాదు, పొల్యూషన్. ఇలాంటి జోకులు వస్తేనే నాకు ఇరిటేషన్. బండి తీసుకెళ్లి స్టేషన్ లో పడేస్తాను, రేపు కోర్టుకు వచ్చి ఫైన్ కట్టి తీసుకెళ్ళు. అప్పుడు తెలుస్తుంది లంచం ఎంత మంచిదో. వస్తాను సార్, ఈ కోర్టుకే కాదు హైకోర్టు కూడా వస్తాను. న్యాయం కోసం ఏ ఎండగానే వెళ్తాను, అంతేకాని లంచం మాత్రమే. ఏంటి గొడవ ఏంటి? నో పార్కింగ్ లో బైక్ ఎట్టడం లంచం అడుగుతున్నాడు రా. ఇంకోసారి లంచం అన్నావంటే ఏ లారీ కింద తోసేస్తానంతే. న్యాయం కోసం చచ్చిపోవడానికి సిద్ధమే. పిచ్చా అండి నీకు? బండి స్టేషన్కి వెళ్ళిందంటే కోర్టు, ఫైన్లు, న్యూసెన్స్. అది అడిగింది ఇచ్చి పడేయచ్చు కదా. ఆడెవడ బండికో మనందుకు డబ్బులు ఇస్తాం. మరి ఆ బండి మందగా గిరిగాడిది. అయ్యో పాపం కదరా. ఏంట్రా పాపం? మొన్న నువ్వు 100 అడిగితే పెద్ద కటింగ్ ఇచ్చాడు. రేపు పొద్దున్న కోర్టుకి వెళ్ళి 500 కట్టి బండి తెచ్చుకుంటాడు. ఇంత ఎదవేంట్రా నువ్వు? మనిషి అందరితో ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా.
అన్నట్టు అడగడం మర్చిపోయాను, నీకు అంజలికి తెగిపోయిందంటగా. అంత అర్థం ఏంట్రా నీకు దరిద్ర నేను జస్ట్ ఆనందం జాగా మురళిగాడు అక్కడ మన వాళ్ళందరికీ పార్టీలు ఇచ్చేస్తున్నాడు తెలుసా. ఏంట్రా నన్ను చిన్నపిల్లని చేసి వైజాగ్ అని తీసుకెళ్ళిపోతున్నావా ఏంటి? లేదురా, సరదాగా జోక్ చేసానులేరా. బైక్ మీద బుద్ధున్నాడు అంత దూరం వెళ్ళడం. అందుకే అన్నవరం దాకా వెళ్ళి వచ్చేద్దాం. అన్నవరమా? ఆ. ఆప్ మా ఇంటికి నడిచి వెళ్ళిపోతాను. వచ్చేప్పుడు బైక్ మీద దింపుతారా? ఒరే ప్లీజ్ నీకు దండం పెడతాను ఆపరా. నేను ఆపను, నువ్వు కావాలంటే దూకే. ఒరే ఎదర బ్రేక్ అని ఒకటి ఉంటుందిరా బాబు, దాన్ని వాడు. సారీ నాన్న, అన్నవరం వెళ్ళేదాకా యాక్సిడెంట్ తప్ప వేరేం వాడదలుచుకోలేదు. మరి అలా అని చెప్తే బట్టలు తెచ్చుకున్నాను కదా. స్నానం చేసేవాళ్ళకి రా బట్టలు, నీకెందుకు? ఆ? ఛీ, కర్మ. ఇంకో 10 నిమిషాల తర్వాత నేను నీతో మాట్లాడాలంటే ఇంటర్నేషనల్ కాల్ అవుతుంది తెలుసా. నువ్వు చదివేది ఆర్ట్స్, నీకు కామర్స్ వర్కౌట్ అవ్వదు. మికీ నువ్వు చాలా స్టైల్గా ఉంటుంది అనుకుని ఎప్పుడు పెట్టుకు తిరుగుతుంటావి. నీ డార్క్ గ్లాసెస్ ఎవరికైనా ఇచ్చేసేయ్. 70s విలన్లా ఉంటావు వాటితో. చూసావా, నువ్వు బ్రేకప్ అవగానే నేను ఎంత ఫుల్ ఫ్లో నిజాలు చెప్పేస్తున్నావా. నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకపోతే బాగుంటావు. నేను అలాగే పడ్డాను. ట్రై చేయకుండా ఉంటాం ఎలాగే. నేను చేశాను కదా, నీకు తెలిసిందా? అవతల వాళ్ళు తెలియకుండా అన్ని లోపల దాచేస్తుంటే ఎలా తెలిస్తే? పద్ధతి మార్చుకో. I'll try. ఇంకా నీ ఐప్యాడ్ సాంగ్స్ మొత్తం డిలీట్ చేసాయి. కుదరకపోతే అట్లాంటిక్లో పడే. చాలా భయంకరమైన పాటలు అవి. టెర్రరిస్ట్ని టార్చర్ చేయడానికి వాడచ్చు వాటిని. మై గాడ్ మికీ. అదో ఇంకో విషయం, పబ్కి వెళ్ళు కానీ డ్రింక్ చేయి. డ్రింక్ చేస్తే నువ్వు ఈజీగా ఎవడో ఒకటి పడిపోతావు. అందరూ నాలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కదా, అడ్వాంటేజ్ చేస్తుంటారు. అందుకని Stupid. నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలని నేను అలా యాక్ట్ చేశాను. అమ్మ రాక్షసి, నువ్వు మాత్రం అలా నవ్వకే తల్లి. నేను నవ్వు చూసే పడిపోయినా. నేను నైట్ టైం 10,000 వాట్స్ బల్బ్ వెలిగిస్తే ఎంత మెరుపు వస్తుందో అంత వెలుగు వచ్చేస్తుంది నేను చూడగానే. మళ్ళంటి వాళ్ళ కాల మామూలు మగల వాళ్ళు ఏమవుతుంది, కింద పడి దేనికి చచ్చిపోతారు. అయితే నేను మా ప్రొఫెసర్ని చూసి నవ్వాలి. ఆయన గ్రూప్లో నాకు సీట్ కావాలి. నీకు సీట్ ఒకటి ఇంకెవడికి ఇస్తాడు బేబ్స్? వాడికి పాస్తాలో పాయసం కలిపి చంపేస్తాను. మైకేల్ చెప్పాడని చెప్పు. చెప్పండి. మీరా? వేర్ ఇస్ మై స్విమ్ సూట్? ఇట్స్ ఇన్ ద కబర్డ్. మికీ నో. మీరు చచ్చిపోతావా? దట్స్ డిస్గస్టింగ్. బ్యాడ్ బిహేవియర్ మికీ, వెరీ బ్యాడ్ బిహేవియర్. నా రూమ్మేట్ పేరు శశి, వెరీ నైస్ గర్ల్. బట్ నా అంత బాగుండదు. నీకంటే బాగాలేనప్పుడు పర్లేదు, నీకంటే నెక్స్ట్ లెవెల్ ట్రై చేయగలరు కానీ నీకంటే తగ్గకూడదు. నన్ను మర్చిపోయావా? ట్రై చేస్తున్నానే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూశాను, వెనక చాలా బాగుంది. ముందు నుంచి ఎలా ఉంది? బాగుంటే నీ ఫోన్ కట్ చేస్తే అంతా మాట్లాడేవాడు కదా. ఎరా లైసెన్స్ ఉందా? లేదు. ఏ ఇవే కదా, ఏ ఆర్టీఓ ఆఫీసర్ అన్నా ఆపితే పరిస్థితి ఏంటని అడిగాను అంతే. ఓ చెప్పాను. ఫైన్ బండి పక్కది పక్కరా. సార్ దగ్గరికి వెళ్ళు రా. ఇటు ఇటు లైసెన్స్ ఉందా? ఇంట్లో ఉంది సార్. మరి రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు? ఏమయ్యా సీ బుక్ ఉందా? మన దగ్గర నోట్ బుక్స్ ఉండవు, ఇంకా సీ బుక్ ఎలా ఉంటది? 500 ఫైన్ తీసుకోవా. హలో ఎక్స్క్యూజ్ మీ సార్, మీ గ్రే హౌండ్స్ బాబ్జీ గారు తెలుసా? నేను ఆయన అల్లుడే. ఏ అయితే ఇచ్చారా? డబ్బుల్ది రిసీట్ ఇవ్వరా? రిసిట్ కావాలంటే 2000 అవుతుంది. అబ్బే మళ్ళా మనకు రిసీట్ ఏంటి? మొత్తం ఎక్కడికి వెళ్తున్నారు? అన్నవరం వెళ్తున్నాం అండి. అన్నవరమా? అయితే ఒక పని చేయండి, మీరు ఇచ్చిన 500లో ఒక 100 తీసుకెళ్ళి నా పేరు మీద ముడుపు కట్టి స్వామివారి హుండీలో వేయండి అమ్మా. మీ పేరేంటండి? శ్రీనాథ్. రేపు కూడా మీరు ఇక్కడే ఉంటారా? ఏ వచ్చినప్పుడు ప్రసాదం ఇద్దామని. అలాగా తీసుకురా.